మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు నిన్న రాజకసిరెడ్డి ఫామ్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆ కోటే సంగతి ఏంటి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. 12 అట్టపెట్టెలు దొరికినాయి, 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆ కోటి రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? దీనిపైన మన ఎక్స్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ పేరుని నాని గారు పెట్టకథ చెప్పారు. మేడం ఏంటంటే పెట్టెలు 12 దొరికాయి, కోట్లు 11 దొరికాయి, ఆ కోటి రూపాయలు ఎవరు కొట్టేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఇది వినగానే రావాల్సిన ఆలోచన ఏంటి అంటే, అసలు పేరు నాని దగ్గరుండి ఒక్కొక్క పెట్టిలో కోటి రూపాయలు సర్దాడా, ఓకే, లేకపోతే పేరు నానికి ఎట్ట తెలిసింది? ఇప్పుడు ఆయన చెప్పే లెక్కే కదా, మందేం లేదు ఇక్కడ. పెట్టెలు 12 అని పోలీసులు చెప్తున్నారు. 12 పెట్టెల్లో 11 కోట్లు కూడా పెట్టొచ్చుగా, అదేం పెద్ద విచిత్రం కాదుగా. అంటే ఒక పెట్టిలో ఖచ్చితంగా కోటే పెట్టాలని ఎక్కడ నిబంధన లేదు కదా. ఇదేమి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క పెట్టిలో ఇన్ని కోట్లు పెట్టాలి అని చెప్పి వాళ్ళకి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, అట్టపెట్టెలు లెక్క తెలియటం కోసం వాళ్ళు కోట్లు పంపించాలి కాబట్టి వాళ్ళకు రూల్ పెట్టుకున్నారన్న అర్థం ఉంది. ఒక పెట్టిలో 1 కోటి రూపాయలు అనేది. మరి ఈ దొంగ డబ్బులకి ఇంత పర్ఫెక్ట్ రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా చూస్తుంటే ఆయన డైవర్ట్ చేయటానికి వైసీపీ వాళ్ళకి మొదటి నుంచి ఉన్న ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు 12 పెట్టెలు దొరికినాయి, 11 కోట్లే ఉన్నాయి. 12వ కోటి అనగానే ఈయన పెట్టక చెప్పగానే పోలీసుల మీదకి దృష్టి వెళ్ళి, పోలీసుల వాళ్ళు ఎప్పుడు ఇంతే డబ్బులు కొట్టేస్తారు, మా ఎప్పుడో పోతే కూడా ఇట్లాగే కొట్టేశారు, బంగారము దొరికితే కూడా మొత్తం దొరికిందని చెప్పరు అని జనాలు వాళ్ళ స్వానుభవాల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలిసిన కథల్లోకి వెళ్ళిపోతారు. ఈ 11 కోట్లు అడకెక్కిపోతాయని మనోడు మంచి పెట్టక చెప్పాడు. అసలు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే మనకి, ఆయన పెట్టకథ చెప్పిన దానికంటే కూడా అసలు కథ ఏంటంటే, ఈయనే దగ్గరుండి అట్టపెట్టెల్లో పెట్టించి ఉండాలి. ఓకే, కోటి రూపాయలు ఒక్కొక్క పెట్టి అంటే 12 అట్టపెట్టెల్లో 12 కోట్లు ఉన్నాయి. అదే నేను ఆయనకి తెలుసు అంటే ఆయనే పెట్టించుంటాడు. మరి లేకపోతే ఆయనకి ఇప్పుడు మనకు రాలేదేంటి ఆ ఆలోచన రాలేదేంటి? 12 పెట్టెలు దొరికితే 11 కోట్లే ఎందుకున్నాయి, 12వ కోటి ఏమైంది అని చెప్పి మనకు కూడా రావాలిగా ఇదే ఆలోచన. అదేదన్నా రిజర్వ్ బ్యాంక్ది అయితే అనుకోవచ్చు, లేదు మన ఇంట్లో మనం సర్దింది అయితే మనకు తెలుస్తుంది, మీ ఇంట్లో మీరు సర్దితే మీకు తెలుస్తుంది. పేరు నానికి ఎట్ట తెలిసింది? ఇప్పుడు ఇదే డౌట్ రాజకసిరెడ్డికి కూడా రాలా. ఓకే, పేరు నానికి ఎట్లా వచ్చింది అంటే, ఈ డబ్బులు సర్దినప్పుడు పేరు నాని అక్కడే ఉన్నాడు. ఈ 12వ పెట్టె ఏమైంది అని అంటే, ఇప్పుడు ఆ 12వ పెట్టెలో ఏ పేపర్లో ఏవో ఉండుంటాయి, కానీ ఒక బాక్స్ మట్టుకు మిస్ అయింది. ఇది ఎవరు కొట్టేశారు? ఓకే, అసలు ఇప్పుడు పేరు నాని చేయాల్సింది ఏంటంటే, ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టుకొని నా 12వ పెట్టె ఏమైంది, 12వ కోటి పెట్టి, ఒట్టి పెట్టి కూడా కాదు, 12వ కోటి ఉన్న, అంటే 12 కోట్లు 12 అట్టపెట్టెల్లో 12 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు 12 అట్టపెట్టెలు దొరికినాయి, 11 కోట్లే ఉన్నాయి, మిగతా కోటి రూపాయలు ఏమైనాయి అనేది ప్రశ్నిస్తున్నాడు ఆయన ప్రశ్నిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన కోటే పోయినట్టు లబలబలా ఆడిపోతున్నాడు, ఏడవలేక నవ్వినట్టు మధ్యలో ఇకిలిస్తున్నాడు. ఇవన్నీ చూస్తే ఈ మద్యం కుంభకోణం వాళ్ళకి బాగా తెలిసే కనుసన్నల్లోనే జరిగింది అనేది అర్థమవుతుంది. పైగా ఈ డబ్బులు తీసుకొచ్చిన ఇక్కడ డబ్బులు ఉన్నాయని ఆచూకీ చెప్పిన కుర్రోడు ఎవరైతే వరుణ్ పురుషోత్తం అని ఉన్నాడో, ఆ పిల్లోడు కన్నీటి పర్యంతం అయిపోయి, అంటే ఒక యంగ్ బాయ్ లైఫ్ని వీళ్ళు ఎంత నాశనం చేశారో చూడండి. వాడు ఏడ్చుకుంటా పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నా బతుకు నేను నెలకు 30,000 సంపాదించుకుంటా, నా బతుకు నేను బతుకుతుంటే నన్ను అట్లా బతకనివ్వకోకుండా నాకు లేనిపోయిన ఆశలు చూపించి నన్ను తీసుకొచ్చి కుంభకోణంలో దించి
కేసు అవుతుంది అన్నప్పుడు వెంటనే దుబాయ్ పంపించేసేసి ఉమ్, దుబాయ్లో ఉంచి ఏం కాదు, ఇది నిలబడే కేసు కాదు, ఇది నిలబడే కేసు కాదు అని చెప్పి నన్ను జోకొట్టి ఉమ్, ఈరోజు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయ్యి డిపోర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిన తర్వాత నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇదంతా చాణక్య చేశాడు. చాణక్య మాట వినటం నేను తప్పైపోయింది అని చెప్పి అతను చెప్పటం చూస్తే ఇతను చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, ఒకప్పుడు సిబిఐ కేసులు పెట్టింది కదా, ఉమ్, క్విడ్ ప్రోకో కేసులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిన క్విడ్ ప్రోకో కేసులు ఏవైతే ఉన్నాయో ఉమ్, దానిలో చాలామంది పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారు. ఓకే. మ్యాట్రిక్స్ ప్రసాద్ దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల లోపలికి వెళ్ళారు. పివిపి ప్రసాద్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటారు, ఉమ్, ఏం చేశాం మనం అసలు, మన దరిద్రం ఏంటి, ఎట్లా పట్టింది, ఇట్లాంటి వాడి చేతిలో చిక్కామేంటి, లేకపోతే అసలు మన దగ్గర నుంచి వైట్ తీసుకోవడం ఏంటి, మన ఇట్లా జైలు పాలు చేయటం ఏంటి అనే ఒక బాధ వాళ్ళు కూడా అనుభవించుంటారు. ఓకే. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పేది చూస్తుంటే అసలు ఈ అబ్బాయి ఇచ్చిన ఆచూకీని బట్టే ఇక్కడ డంప్ ఉందని తెలిసింది. ఉమ్, అయితే ఈ డంపు తీగల విజేందర్ రెడ్డి అతని బ్రదర్దంట ఆ ఫామ్ హౌస్. ఉమ్, ఆ ఫామ్ హౌస్లో వీళ్ళు బియ్యం బస్తాలు వెనకమాల ఈ పెట్టెలు పెట్టున్నాయి. ఉమ్, ఇదంతా ఈ అబ్బాయి చెప్పగలిగాడు. ఉమ్, చెప్పగలిగితే వెళ్ళి తీసుకున్నారు. వీళ్ళు ఆంధ్రాలో గవర్నమెంట్ మారేసరికి అక్కడున్న డబ్బుల్ని ఉమ్, తెలంగాణకి తరలించారు. ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదని. ఉమ్, ఒక 5-6 డంపులు ఉన్నాయి తెలంగాణలో, ఇంకా బయటపడతాయి. మొన్న ఇంకొక డంపు కూడా బయటపడింది, కాకపోతే అక్కడ డబ్బులు దొరకలా. ఉమ్, ఏంటంటే కాజగూడ మెయిన్ రోడ్లోనే ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని ఏదో ఐటీ సొల్యూషన్స్ అని చెప్పి పేరు పెట్టి ఉమ్, అది ఈ రాజ్ కసిరెడ్డి వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద ఒక కంపెనీ రిజిస్టర్ చేసి, ఉమ్, సూట్ కేస్ కంపెనీ ఉమ్, అలవాటు కదా జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టడం, ఉమ్, ఇవన్నీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఐడియాలే. ఓకే. దాంట్లో ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసు అడ్రస్ ఎట్లా కొట్లా తెలిసింది. ఉమ్, కాకపోతే ఆ ఆఫీస్లో స్టాఫ్ లేరు, ఏమీ లేరు. కానీ ఆఫీస్ పేరు అది ఉంది. పేరుకి లోపల ఏవో పేపర్లు దొరికినాయి వాళ్ళకి. ఓకే. వాళ్ళు అంటే ఇంకా కొన్ని డంపులు ఈ జూబ్లీ హిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే డంపులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఉమ్, మరి ఒక్కొక్కటి దొరికితే కానీ, ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు దొరికితే కానీ ఇంకా కథనాలు బయటికి రావు. ఇంకప్పుడు ఇట్లాంటి పెట్ట కథలు పేరునాన్ని రెడీ చేసుకోవాలి కథలు. ఓకే. 12వ పెట్టలో 12వ కోట ఏమైంది ఉమ్, అనే కథలు ఆయనే లెక్కబెట్టి మిషన్తో లెక్కబెట్టి సర్దినట్టు చెప్తున్నాడు. ఉమ్, దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది కదా, వీళ్ళు అసలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికని చెప్పి మద్యం కుంభకోణం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోకుండా ఎవరి డబ్బులు వాళ్ళు నొక్కేసి కొన్ని డబ్బులు, ఉమ్, ఆ డబ్బులు ఇలా దాచిపెట్టారనమాట. ఉమ్, ఇది ఈ కథా కమామీషు. ఏదైనా పాపం ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినట్టున్నాడు కదా పేరునని, పిట్టకథలు చెప్పుకుంటా అయితే బతకొచ్చు. ఆయనకైతే జీవన భృతికి లోట్లేదు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.